అమ్మా త్రిపుర, మీ బావగారు లేకుండా నేను గోరింటాకు పెట్టుకోవడం నాకిష్టం లేదు. నీ చేతికి గోరింటాకుందేంటి? మాట్లాడవేంటమ్మా? నీ చేతి గోరింటాకుందేంటి? ఎవరు పెట్టారు? చెప్పు. అక్క అడుగుతోంది కదా, నీ చేతికి గోరింటాకు ఎలా వచ్చిందో చెప్పు. ఇందాక నా భర్త లేడు, నేను గోరింటాకు పెట్టుకోను అని పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా, ఇప్పుడేమైంది? ఆ గోరింటాకు నీ చేతికి ఎలా వచ్చింది? ఏంటక్కా, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడుతుంది? రెడ్ హ్యాండెడ్గా అందరి ముందు దొరికిపోయిన తర్వాత ఏం చెప్పి కవర్ చేస్తుందో చెప్పక్క. అమ్మా త్రిపుర, నువ్వు నోరు తెరిచి మాట్లాడితేనే కదా మాకు తెలిసేది. ఏమో అక్క, ఈ మధ్యన ఈ కాలం అమ్మాయిలు ఏవేవో అదేదో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారంట. అలా ఏవైనా నా సుందరిని వీళ్ళు చాలా మాటలు అంటున్నారు. గోరింటాకు పెట్టింది నేనే అని చెప్పేస్తాను. నేనే చెప్పేస్తాను. చెప్పమ్మా, ఇంతమంది అడుగుతున్నారు కదా, చెప్పు. అనండి అత్తయ్య, అనండి. మీ నోటికొచ్చినట్టు నన్ను ఎన్ని మాటలైనా అనండి. ఇందాక నేను అందరూ గోరింటాకు పెట్టుకుంటుంటే బాలాగారు వచ్చిన తర్వాతే గోరింటాకు పెట్టుకుంటానన్న మాట నిజమే. కానీ తర్వాత నాకు పదే పదే బాలాగారు గుర్తొచ్చారు. ఆయన నాతో ఉన్నప్పుడు ఆయన ప్రేమగా పెట్టిన గోరింటాకు అవన్నీ గుర్తొచ్చాయి. నేను ఆ ఎమోషన్లో గోరింటాకు తెచ్చుకుని నాకు నేనే పెట్టుకున్నాను. బాలగారు గుర్తుగా గోరింటాకు పెట్టుకోవడం తప్ప అత్తయ్యా? అసలు తప్పు కాదమ్మా. నువ్వు బాలానెంత ప్రేమించావో, బాలా నిన్నెంత ప్రేమించాడో నాకు తెలుసు. వాసుకి, త్రిపురని ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోను. అక్క, బాధపడకక్క. అనేనోళ్ళదేముందక్క, నాలుక ఎటు తిరిగితే అటు అంటూనే ఉంటారు. ఆయన నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకుంటావేంటక్క? నువ్వు బాధపడకు, రా. అబ్బా, నువ్వు బావగారిని ఎంత ఇష్టపడుతున్నావో మా అందరికీ తెలుసు. నువ్వు రాకముందు రా. అబ్బో, ఏం పెర్ఫార్మెన్సు! మహానటి పెర్ఫార్మెన్స్ చేసి తప్పించుకుంటోంది. అసలు ఈ కృష్ణ వల్లే ఇదంతా.
వీడు వద్దంటున్నా వినకుండా గోరింటాకు పెట్టి మొత్తం అందరితో నన్ను మోటలు అనిపించాడు. అసలు వీడెక్కడున్నాడు? ఏం చేద్దాం? ఏ కృష్ణ, నేను వద్దు వద్దు అంటున్నా నా మాట వినకుండా గోరింటాకు పెట్టావు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు నన్ను వెర్రిదాన్ని చేస్తావు. చూడు ఎంత ఎర్రగా పండాయో. ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని మా బామ్మ చెప్పేది. నీకు ఎర్రగా పండింది కదా, అందుకే నీకు ఎర్రగా ఉన్న మంచి మొగుడు వచ్చాడు. ఏంటేమన్నావు? అమ్మ. నిన్ను ఆనందలే సత్య, సారీ. అయినా నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నీ మీద నేనే గెలిచా. ఛీ, చేయాల్సిందంతా చేసి మళ్ళీ నా మీద సెటర్లు వేస్తున్నావా? నిన్ను ఏ, కృష్ణ కృష్ణ ఏ వద్దు. ఛీ, నిన్ను కొట్టి కూడా వేస్ట్. నీకు చనువిచ్చాను చూడు, నోది బుద్ధి తక్కువ. సత్య, నీ చేతులు ఎర్రగా పండి సూపర్గా ఉన్నాయి. ఎంత అందంగా ఉందో తెలుసా? ఛీ, నా కసి తీరట్లేదు. వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. చెప్తాను నీ పని. ఋతు